ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరొక రోజు ఈ సిలువ ధ్యానాలలో మనం దేవుడి యొక్క వాక్యం వినడానికి సిద్ధపడదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, మరి ఈరోజు మాతో ఏమి మాట్లాడుతున్నావో వినడానికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని. అయ్యా, నువ్వు మాట్లాడుతుండగా కేవలం వినువారంగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించి కాచి కాపాడమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, యేసే నిజమైన దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. పైన ఆకాశంలో కానీ, ఆకాశం కింద సముద్రంలో కానీ, ఏ వస్తువు యొక్క ప్రతిరూపంలో కానీ, విగ్రహంలో కానీ ఆయన లేడు. ఈ మాటని మనం చాలామందికి చెప్తూ ఉంటాం, కానీ చాలామంది విశ్వసిస్తారు, కొంతమంది విశ్వసించరు. అలాగే కాకుండా మన విశ్వాసంలో కూడా కొంతమంది దేవుడి యొక్క మన ప్రేమను మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడి యొక్క కరుణను కాళ్ళతో తన్నినట్టుగా చేస్తూ ఉంటారు. దేవుడు కృపగల దేవుడు కదా, కనికరం గల దేవుడు కదా, నేను ఎలా నా జీవితం మీద ఉన్నా కూడా దేవుడు క్షమించకపోవడలే అని తలంచి పాపం మీద పాపం కట్టుకుంటూ ఉంటారు. చాలామంది మరి తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా బాధపడుతూ ఉంటారు. మా వాడు మీరు చెప్పిన మాట వినట్లేదండి, దేవుడి పట్ల భయభక్తులు చూపించడం లేదంటూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల గురించి కూడా పిల్లలు చెప్తూ ఉంటారు, అమ్మకి ఎంత చెప్పినా వినటం లేదండి, నాన్నకి ఎంత చెప్పినా వినటం లేదండి అని అంటూ ఉంటారు. అయితే మీ అందరికి ఒక శుభ వార్త ఈ రోజున, మీరు దేవుళ్ళు కాదు, మీరు దేవుడి బిడ్డలు. మరి మనం ఏం చేయాలి? మన కుటుంబంలో కానీ అవిశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో చూడండి. నాకు నచ్చిన అంశం ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, అలాంటి వ్యక్తులని, వాళ్ళు బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, మరి అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విశ్వాసంలో ఉన్న అవిశ్వాసులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సిలువ చెంతకి తీసుకురావాలి. ఎందుకంటే సిలువ చెంత చాలా విడుదల ఉంటుందండి. సిలువ చూస్తేనే ఆ శక్తి వస్తుందండి. ఎలాంటి వారికైనా అలాంటి శక్తి వస్తుంది. చూడండి, మనం చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 54వ వచనంలో మీకోసం చదివి వినిపిస్తాం. శతాధిపతియు అతనితో పాటు యేసుకు కావలి ఉన్న వారు భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిది. అప్పుడు వరకు ఈయన దేవుడి కుమారుడని చెప్పడానికి ఇష్టపడలేదండి. యేసు నిజమైన దేవుడు అని చెప్పడానికి ఇష్టపడలేదు. యేసు ప్రభు కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, మరి నానా రకాలుగా హింసిస్తున్నారు, రక్తం ధారాళంగా కారిపోతుంది. ఎన్ని జరుగుతున్నా కూడా అక్కడున్న శతాధిపతి కానీ, అక్కడున్న మరి యేసుకి కావలిగా ఉన్నవారు కానీ యేసుని దేవుడుగా అంగీకరించలేదని. కానీ కొన్ని సంఘటనలు జరిగాయి. ఏం జరిగింది? యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు భూకంపం వచ్చిందంటండి కదా. ఆ భూకంపం వచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడిపోయి ఏమయ్యారంటే, యేసే దేవుడు, ఈయన దైవ కుమారుడని నమ్ముచున్నారు. ఎప్పుడైతే యేసని దైవ కుమారుడుగా నమ్ముతామో అప్పుడు మన జీవితంలో మారిపోతాయి. నిన్నటి రోజు మనం తెలుసుకున్నట్టుగా, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తులు అంటే వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, కొత్తవి ప్రారంభమవుతాయి. దేవుడి సన్నిధిలో పిల్లలు రావాలని, కుటుంబం రావాలని, ఐక్యత కలిగి ఉండాలని సిలువ చెంతకి పిల్లల్ని తీసుకొని వద్దామండి. ఇంకొక సన్నివేశాన్ని మనం చూస్తాం. పౌలు సిలాసు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23 నుంచి 34 వచనాలు మీకు చిన్న కథలాగా చెప్తాను. చూడండి, పౌలు సిలాసుని వాళ్ళు చెరసాల్లో బంధించారు. బైబిల్ చెప్తుంది వాళ్ళని చాలా చాలా దెబ్బలు కొట్టారంట. అంటే ఒక దెబ్బ, 2 దెబ్బ కాదండి, చాలా దెబ్బలు కొట్టారు. అంటే వాళ్ళు చాలా హింసించబడ్డారు. అంతేకాకుండా చెరసాలలో వాళ్ళు త్రోసారంటండి. చెరసాలలో వేయటం కాదు, చెరసాలలో వాళ్ళు త్రోసారు. అంతేకాకుండా కాళ్ళు 2 కూడా, అంటే చేతులు పైకి కట్టేసి కాళ్ళు 2 కూడా బొండులతో కట్టేశారట. రాత్రంతా వాళ్ళు హింసిస్తూనే ఉన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు సిలాస్ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఈ పౌలు సిలాస్ ఏం చేస్తున్నారంటే, ఆ దెబ్బలకి కానీ, ఆ బాధకి కానీ, ఆ చెరసాల్లో ఉన్నామన్న దిగులు కానీ ఏది లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయాలనుకుంది చేస్తున్నారండి. అది ఏంటంటే స్తుతి ఆరాధన చేస్తున్నారు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నారు. ఎవరన్నా చేయగలరా అండి?
ఈరోజు నీ పిల్లలు నీ మాట వినకుండా ఉంటే, నీ తల్లిదండ్రులు నీ మాట వినకుండా ఉంటే, వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే, లేదా లోకం చుట్టూ అంతా కూడా అన్యుల మధ్యలో నువ్వు నివసిస్తుంటే నువ్వు స్తుతి ఆరాధన చేయగలవా? పౌలు శిలాసు చేశారండి. ఎప్పుడైతే స్తుతి ఆరాధన వాళ్ళు చేశారో, మైమర్చిపోయి స్తుతి ఆరాధన చేస్తున్నారో, దేవుడితో లీనమైపోయి ఆరాధన చేస్తున్నాడో, ఏం జరిగిందో తెలుసా అండి? భూకంపం కలిగిందంట. రెండోది, చెరసాల పునాదులు కదిలేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, బంధకములు ఊడెను. ప్రియ బిడ్డలారా, ఈరోజు సిలువ చెంతకొచ్చి యేసయ్య దగ్గర నువ్వు స్తుతించి ఆరాధిస్తే, అందుకే చెప్తాను, సిలువ ధ్యానాలు ఆచారం కాదు. ఇదేదో ప్రతి సంవత్సరం చేసే ఉపవాస ప్రక్రియ కాదు, ఇది ఆరాధన. సిలువ చెంతకుండి నేను దేవుణ్ణి ఆరాధిస్తే భూకంపం వస్తుంది, అంటే పునాదులు కదులుతాయండి, పునాదులు కదిలిపోతాయి. అంతేకాకుండా బంధకాలు తెగిపోతాయి. ఏ బంధకమైనా, ఏ వ్యసనమైనా, ఏ స్థితి అయినా సరే, ఎక్కడ సాతాను కూలేశాడో కుటుంబ సభ్యులు, ఆ బంధకాలన్నీ యేసు నామంలో తెగిపోతాయండి. తెగిపోయిన వెంటనే అక్కడ నాయకులు భయపడిపోయారంట. అయ్యో, చెరసాల అన్ని తలుపులన్నీ తెరుచుకొని పోయాయి, వీళ్ళందరూ పారిపోయారేమో, ఖైదీలందరూ పారిపోయారన్నప్పుడు అక్కడ చూస్తాం పౌలు శిలాసు మీరు భయపడకండి అన్నప్పుడు 30వ వచనం నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ 30వ వచనంలో ఏమని ఉందంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలని ఆ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. సిలువ చెంతకి తీసుకొని వచ్చి క్రీస్తు సన్నిధిలో వాళ్ళ నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటారు. అప్పుడు పౌలు శిలాలు చెప్తున్నారు, మీరు పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు, యేసు క్రీస్తును విశ్వసించండి, అప్పుడు మీరు మీ కుటుంబం రక్షింపబడుతుంది. ఏ బంధకాల్లో ఉన్నది నీ కుటుంబం ఈ రోజున, ఏ వ్యసనాలతో కొట్టుకొని పోతుంది, ఏ సమస్యలో ఇరుక్కొని ఉన్నావో, ఈరోజు సిలువ చెంతకి రా, దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక. అలాంటి కృప దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, ఎంతగా ప్రసంగాలు విన్నా, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా సరే ఒక్కొక్కసారి మొండితనంతో తండ్రి ప్రభా రాజ్యంగా జీవించేస్తూ ఉంటాం. కానీ సిలువ చెంతకొచ్చినప్పుడు సంఖ్యలు ఊడిపోతాయని, ఆ బంధకాలు తెగిపోతాయని, నీవే నిజమైన దేవుడవని, రక్షకుడు అని, ఆజ్ఞలు పాటించాలని ఒక ఆలోచన కలిగి ఉంటుందని మేము నేర్చుకునే విధానం బట్టి నీకు వందనాలు. ఇలాగా మేము జీవించడానికి నీ కృపను చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.